Hello Mama, welcome back to the channel Vineet Vlogs. Hey, hello, welcome back to the another vlog. ఈ వ్లాగ్ ఏంటంటే ఆల్రెడీ thumbnail చూసే ఉంటారు మీరు. మన ఇండియన్ ఫేమస్ టెంపుల్ ఈ వ్లాగ్లో అయితే మొత్తం చూపిద్దాం అనుకుంటున్నాను. మార్నింగ్ లేచి అయితే రెడీ అయితే అయిపోయినా. చలో ఇక స్టార్ట్ అయిపోదాం, టైం కూడా అవుతుంది. డోర్ ఓపెన్ చేయగానే ఇక్కడ బయట మనకి చెత్త బిన్ను పెట్టిండు. ఇలాంటి దరిద్రపు కొట్టి వదవ నేను ఎక్కడ చూడలేదు. ఎవరో ఆ మహానుభావుడు. ఈరోజు వెదర్ అయితే ఏదో కొంచెం తేడా కొడుతుంది, ఎందుకంటే కొంచెం ఎండ కొడుతుంది, కొంచెం చల్లగా అయితే ఉంది. ఇక్కడ యూకేలో ఏంటంటే మొత్తం మనం అస్సలు ప్రెడిక్ట్ చేయలేమన్నమాట వెదర్ని. ఇప్పుడు ఎలా మారేది తెలియదు. ఈ వ్యాన్ చూడండి, పాత సినిమాలలో పిల్లల్ని ఎత్తుకపోయే వ్యాన్ లాగా ఉంది. ఈరోజు అయితే ఈ వ్లాగ్ మొత్తం అయితే మన మహాలక్ష్మి టెంపుల్ వ్లాగ్ అయితే చేస్తున్నాను. ఆల్రెడీ మన షార్ట్స్లో అయితే పెట్టిన మహాలక్ష్మి టెంపుల్ వ్లాగ్ కొన్ని షార్ట్స్ అయితే పెట్టిన. సో ఇప్పుడు ఇవాళనైతే ఫుల్ వీడియో చూపిద్దామని అయితే వెళ్తున్నాం. సో వ్లాగ్ అయితే చివరి వరకు అయితే లాస్ట్ దాకా వీడియో చూడండి, మొత్తం టెంపుల్ ఎలా ఉంటుందో మొత్తం చూపిస్తా. సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది, ఎండలు అయితే గట్టిగా వేస్తున్నాయి. అందుకనే మనకి క్యాప్ వెనకాల కనిపిస్తున్నది మనోడే, మన రూమ్మేట్. వాళ్ళు ఇద్దరం కలిసి అయితే టెంపుల్ పోతున్నాం. ఇంతవరకు వచ్చిన నుండి మేమిద్దరం అయితే కలిసి టెంపుల్ వెళ్ళలేదు. సో ఈరోజు అయితే పోదామని డిసైడ్ అయినాం, అందుకనే ఫుల్ వీడియో అయితే తీస్తున్నా. ఇక్కడ వెదర్ చూడడానికి వీడియోలో ఇలా కనిపిస్తుంది, కానీ ఎండ మామూలుగా కొడతలేదు, డైరెక్ట్ మన మీదనే పడుతుంది యూవీ రేస్ అనేది. అందుకనే చాలా చాలా అంటే చాలా హాట్గా ఉంటుంది. చూడండి ట్యూబ్ పోతుంది. ఇక్కడ మొత్తం 3 to 4 ట్రాక్స్ ఉన్నాయి. మనం ఏంటంటే ఇండియాలో మెట్రో అని పిలుస్తాం, ఇక్కడనైతే ట్యూబ్స్ అని పిలుస్తాం అన్నమాట. ఇవే చూడండి ఎట్లుందో. నైట్ వస్తే మాత్రం ఫసకే, ఒక్క లైట్ ఉండదు, మొత్తం చీకటిగానే ఉంటుంది. అట్లుంటుంది అన్నమాట. ఇవే ఈ బండిని 1 week నుంచి చూస్తున్నా, ఇక్కడనే ఉంది. ఇదేందో కాఫీ షాప్ ఏందో ఓపెన్ చేసేటట్టున్నారు, కానీ ఇంకా ఓపెన్ చేస్తలేరు, చూడాలిగా. చూడండి మామ, వ్యూ అయితే ఎంత హైలైట్ ఉంది. మొత్తం గ్రీనరీ మధ్యలో అక్కడక్కడ కలర్ ఫ్లవర్స్ అయితే పెట్టిర్రు వీళ్ళు. చాలా అంటే చాలా బాగుంది. మొత్తం అయితే మనం ఈస్టర్న్ అయితే వచ్చేసినాం. ఈస్టర్న్ స్టేషన్ దగ్గరలో ఉంటుంది అన్నమాట మన మహాలక్ష్మి టెంపుల్. ఇప్పుడు మనం టెంపుల్ ముందే ఉన్నాం, మనం రోడ్ అనేది క్రాస్ చేయాలన్నమాట. ఇక్కడ ఈ టెంపుల్ ఏంటంటే మొత్తం మన ఇండియా లాగానే ఉంటుంది. మనం చూడడానికి కూడా లుక్ కూడా మొత్తం ఇండియా లాగానే ఉంటుంది అన్నమాట. ఆర్కిటెక్చర్ అయినా మొత్తం అయినా మన ఇండియా లాగానే ఉంటుంది. రోడ్ అయితే దాటేద్దాం, సిగ్నల్ అయితే పడ్డది. ఇక్కడ మనం జాగ్రత్తగానైతే రోడ్స్ అయితే దాటాలి, సిగ్నల్ పడ్డప్పుడే దాటాలి. ఎందుకంటే వాడు వచ్చి మనని గుద్దితే మాత్రం వాన్ రెస్పాన్సిబిలిటీ అయితే ఏది ఉండదు అన్నమాట. అందుకనే జాగ్రత్తగా చూసుకొని దాటాలి. ఇక్కడ చూడండి టెంపుల్ ఓపెనింగ్లోనే డోర్స్కి ఓపెనింగ్ అవర్స్ అనేది ఉంటుంది అన్నమాట. మనం అది చూసుకొని టైం ప్రకారం రావచ్చు. ఇక్కడ లోపలికి ఎంటర్ కాగానే మనకి ఇటు సైడ్ షూ ర్యాక్స్ ఉంటాయి. ఆ షూస్ అనేది అక్కడ పెట్టుకొని మనం లోపలికి అనేది వెళ్ళిపోవచ్చు. మనం లోపలికి ఎంటర్ కాగానే ఇక్కడ సైడ్కి మనకి ఇలా ఉంటుంది అన్నమాట. ఏంటంటే కుంకుమ గంధం మనం పెట్టుకోవడానికి ఇక్కడ సైడ్కి ఉంటాయి అన్నమాట. ఒకసారి టెంపుల్ మొత్తం అయితే చూపిస్తా చూడండి. ఇట్లా ఉంటుంది అన్నమాట లోపల. మొత్తం ఏంటంటే మన మొత్తం ఇండియన్ ఆర్కిటెక్చర్ తోటి ఉంటుంది. ఇందులో చాలా దేవుళ్ళ విగ్రహాలు ఉన్నాయి. ఇప్పుడైతే ఒక్కొక్క విగ్రహం చూపిస్తాను నేను. ఈ దుర్గామాత అన్నమాట. దుర్గామాత విగ్రహం చాలా బాగుంది. ఇదేంటంటే అయ్యప్ప స్వామి విగ్రహం, శబరిమల. చాలా అంటే చాలా దేవుళ్ళ విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ. ఈ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం, మహాలక్ష్మి అమ్మవారు, ఏడుకొండలవాడ వెంకటేశ్వర స్వామి, ఇంకా చాలా అంటే చాలా విగ్రహాలు ఉన్నాయన్నమాట ఇక్కడ. ఈ టెంపుల్కి వస్తే ప్రతి ఒక్క దేవుని అనేది దర్శించుకోవచ్చు ఇక్కడ. ఇక్కడ మనకి శివుని విగ్రహం కూడా ఉంది, లింగం. ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుంది. వేములవాడ రాజన్న, ఓం నమ శివాయ. శివుడు వేములవాడ రాజన్న మంచిగా మొక్కుకున్నాను, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, ఎటువంటి కష్టం రాకుండా అంతా మంచి జరగాలని మొక్కుకున్నాను. ఇది మురుగన్ స్వామి, మొత్తం గోపురం లాగా ఉంది చూడండి. చాలా అంటే చాలా అట్రాక్టివ్గా ఉంది. ఒక్కొక్క దేవుళ్ళు దేవతలు అన్నీ ఉన్నాయన్నమాట ఇందులో. ఇక్కడ మనకి హనుమాన్ విగ్రహం కూడా ఉంది. ఇక్కడ ఏంటంటే మనకి మెయిన్గా పెద్ద హనుమాన్ విగ్రహం ఉంటుంది, చాలా అంటే చాలా పెద్ద ఉంటుంది.
చూపిస్తే చూడండి. ఇదే అన్నమాట హనుమాన్ విగ్రహం. ఇదే అన్నమాట మనకి మెయిన్ టెంపుల్, శ్రీ లండన్ మహాలక్ష్మి స్వామి టెంపుల్. మనకైతే దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మన పంతులు కూడా మొత్తం మన ఇండియన్సే అన్నమాట. చాలా అంటే చాలా మంచిగా జరిపిస్తారు. అర్చన అయినా ఏదైనా మంచిగా చేస్తారు అన్నమాట. ఇక్కడ మనకి నవగ్రహాల విగ్రహాలు కూడా ఉంటాయి. ఇక్కడ అది కూడా మనం చేయొచ్చు అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ అయితే. అన్ని దేవుళ్ళని విజిట్ అయ్యడానికి ఇదే మంచి టెంపుల్ అన్నమాట. ప్రతి ఒక్క దేవుణ్ణి అయితే దర్శనం చేసుకోవచ్చు. రాముడి విగ్రహం, విఘ్నేశ్వర స్వామి విగ్రహం, గణపతి విగ్రహం కూడా ఉందన్నమాట ఇక్కడ. ఇప్పుడు మనం కిందికి అయితే వెళ్ళిపోదాం. కింద ఏంటంటే కింద ఇంకో టెంపుల్ ఉంటుంది అన్నమాట. అదేంటంటే సాయిబాబా టెంపుల్. అది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అది కూడా చూపిస్తాం మీకు. చూడండి, ఇదే సాయిబాబా టెంపుల్. చాలా అంటే చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది అన్నమాట. చూడండి ఇక్కడ ఎంతమంది ఉన్నారో. వీళ్ళందరూ ఏంటంటే ఇక్కడ మనకి అన్నదానం పెడతారు అన్నమాట. ప్రతిరోజు పెడతారు అన్నదానం. ప్రతిరోజు ఉంటుంది అన్నమాట. మధ్యాహ్నం ఉంటుంది, ఈవినింగ్ కూడా ఉంటుంది. అందుకనే ఇంతమంది వచ్చి ఇక్కడ అన్నదానం చేసి వెళ్తారు. మీరు కూడా లండన్లో ఉంటే ఈ టెంపుల్ అయితే పక్కా విజిట్ చేయండి. ఈ లొకేషన్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో పెడతా. మన దర్శనం అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది. బయటకైతే వచ్చేసినాం. బయటకు రాగానే కార్లో ఒక అమ్మాయి ఊపుతుంది పాటలతోటి. చూడండి ముందు ఈ పొట్టి పిల్లాడు ఎట్లా పోతుండో. ఇదేంటంటే ఇక్కడ చిన్నపిల్లలకి ప్రతి ఒక్కరికి కొనిస్తారన్నమాట. ఎందుకంటే నడవడం తప్పుతుందని వాళ్ళకి అది వాళ్ళ మిషన్ అన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది సిఎస్ఎస్ ఆఫీస్. ఇదేంటంటే పార్ట్ టైం జాబ్స్ ఇస్తారన్నమాట. అందులో ఏజెన్సీ సిఎస్ఎస్ అనేది. అక్కడ మనం రిజిస్టర్ అయితే కావచ్చు. కొంచెం ముందుకు వెళ్ళగానే పార్క్ ఉంటుంది. ఇందులో కొద్దిసేపు చిల్ చేసి వెళ్దామని పార్క్ అయితే వెళ్తున్నాం. సో వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో అందరికీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే పక్కా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి నా నోటిఫికేషన్ వెంటనే వస్తాయి మీకు. కొంచెం నా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. అలాగే మీకు ఏ వీడియోలు కావాలో కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అంతవరకు నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. టేక్ కేర్.